నెలకి ట్వీట్లు, కాన్వర్జేషన్ విత్ మీడియా అండ్ గవర్నమెంట్ ఫ్రీక్వెంట్లీ. బట్ వై టు లాంచ్ టెస్లా ఇన్ ఇండియా? ఇదంతా 2016 నుంచి బ్యాక్ ఎండ్లో జరుగుతూ వస్తుంది. ఇట్స్ బిన్ నియర్లీ ఏ డికేడ్ అండ్ ఫైనల్లీ July 15, 2025కి ముంబైలో టెస్లా మోడల్ వై లాంచ్ అయింది. సర్ప్రైజింగ్ కదా. 2016లో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి 2021లో టెస్లా ఇండియన్ మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్గా ఇండియన్ లాగ్ బుక్లో రిజిస్టర్ అయ్యి 2025లో ఇండియాలో లాంచ్ అయింది. ఇట్స్ ట్రావెల్ ఏ లాంగ్ హైవే అనడం కన్నా ఆఫ్ రోడ్ అనడం బెస్ట్ కదా. బట్ అందరి మైండ్లో తిరిగే క్వశ్చన్, వై నౌ? లెట్స్ ఫైండ్ అవుట్. నేను మీ భరత్, వెల్కమ్ టు రోడ్ ట్రైబ్. I think because of these 3 reasons. 1. New India EV import policy. In between 2024 and 2025, ఇండియా ఈవీస్ని ప్రమోట్ చేయడానికి అండ్ ఈవీ మేకర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త ఈవీ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అకార్డింగ్ టు ది స్కీమ్, పర్ ఇయర్ 8,000 ఈవీస్ని 15% కస్టమ్ డ్యూటీతోనే ఇంపోర్ట్ చేయించుకోవచ్చు. ప్రీవియస్గానైతే 70-100% కస్టమ్ డ్యూటీస్ కట్టాల్సి వచ్చేది. బట్ దెర్ ఈస్ ఎ క్యాచ్. ఇన్ రిటర్న్ ఆ కంపెనీ $500 million అంటే సుమారు 4,150 crores లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని సెటప్ చేసి లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని అర్థం. ప్రొడక్షన్ కూడా 3 yearsలోనే స్టార్ట్ అవ్వాలి. బై 3rd year 25% ఆఫ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ షుడ్ బి డన్ ఫ్రమ్ ఇండియా అండ్ ఇండియన్ మేడ్ పార్ట్సే యూజ్ చేయాలి. అండ్ బై 5th year ఇట్ షుడ్ బి 50%. అర్థం కాలేదా? ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 10 lakhs వర్త్ పార్ట్స్ యూజ్ అవుతే దాంట్లో 2.5 lakhs వర్త్ పార్ట్స్ ఇండియన్ సప్లయర్స్ నుంచి ఆర్ ఇండియన్ మేడ్ పార్ట్స్ అయ్యి ఉండాలి. ఇలా ఈ స్కీమ్ వల్ల ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవుతుంది, లోకల్గా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇండియా వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ అలాగే కాస్ట్ ఆఫ్ ఈవీస్ విల్ ఆల్సో రెడ్యూస్. 2. ఇండియాస్ గ్రోయింగ్ ఈవీ మార్కెట్. లాస్ట్ 3 years ఈవీ సేల్స్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. Local players like Tata and Mahindra, foreign players like MG and Hyundai EV sales are increasing, and government EVs ని ప్రమోట్ చేయడానికి సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంతో పొటెన్షియల్ EV బయర్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. సో టెస్లాకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా అనిపించింది టు లాంచ్. 3. టెస్లా గ్లోబల్ స్ట్రాటజీ. టెస్లా వాళ్ళ ఎంపైర్ని US అండ్ చైనాకి రెస్ట్రిక్ట్ చేయకుండా ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది. అండ్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. అండ్ ఇనిషియల్ ఇంపోర్ట్స్ని సపోర్ట్ చేయడానికి ఎలాగో షాంఘై గిగా ఫ్యాక్టరీ ఉంది, విచ్ క్యాన్ ప్రొడ్యూస్ 7,50,000 వెహికల్స్ పర్ ఇయర్. అండ్ ఇలా చేయటం వల్ల వెహికల్స్ టెస్ట్ చేసినట్లు ఉంటుంది అండ్ బ్రాండ్ ప్రెజెన్స్ కూడా పెరుగుతుంది. సో ఈ 3 reasons వల్ల టెస్లాకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా అనిపించింది అండ్ దే లాంచ్ దే మోడల్ వై ఇన్ ఇండియా. బట్ నాకెందుకో టెస్లా ఇండియాలో గ్రో అవ్వదేమో అని డౌట్. బికాస్ ముంబైస్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో టెస్లాస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఓపెన్ అయింది. నోట్ ఇట్స్ నాట్ అండ్ షోరూమ్. అండ్ దే లాంచ్ దేర్ మోడల్ వై ఇన్ 2 variants, బేస్ మోడల్ అండ్ లాంగ్ రేంజ్ మోడల్. ఈ 2 వేరియంట్స్ని రేర్ వీల్ డ్రైవ్ సెగ్మెంట్లోనే లాంచ్ చేశారు. వెరాజ్ వేరే కంట్రీలో మాత్రం ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక కొంచెం మీ సీట్స్ బెల్ట్స్ని టైట్ చేసుకోండి, ఎందుకంటే ప్రైస్ విని మీరు ముందు పడకుండా ఉంటారు. బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 59.89 lakhs అండ్ లాంగ్ రేంజ్ 67.89 lakhs. ఇక ఆన్ రోడ్ వచ్చేసరికి బేస్ మోడల్ కాస్ట్ యూ 65 lakhs అండ్ లాంగ్ రేంజ్ మోడల్ కాస్ట్ యూ 73 lakhs. ఈ ప్రైజెస్కి కారణం ఇది ఒక CB యూనిట్, అంటే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్. దీని మీద కస్టమ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ విల్ బి మోర్. అండ్ లాంగ్ రేంజ్ అంటే ఏదో 800 to 1000 kilometers ఉంటుందని అనుకోకండి. బేస్ మోడల్ రేంజ్ 500 kilometers ఇస్తే అదే లాంగ్ రేంజ్ మోడల్ 622 kilometers ఇస్తుంది. దీస్ ఆర్ కంపెనీ క్లెయిమ్డ్ రేంజెస్. 122 kilometers ఎక్స్ట్రా కావాలంటే యూ షుడ్ పే 8 to 9 lakhs ఎక్స్ట్రా. ఓకే, అయితే 73 lakhs పే చేస్తే కార్ వచ్చేస్తుంది అనుకోకండి. ఇట్స్ ఎలన్ మామో కార్. కొనడం అంత ఈజీ కాదు. వాళ్ళు ప్రొవైడ్ చేసే స్టాండర్డ్ స్లీక్ గ్రే కలర్ తీసుకుంటే దే విల్ బి నో ఎక్స్ట్రా ఛార్జెస్. లేదు నాకు వైట్ కావాలి, బ్లాక్ కావాలంటే యూ షుడ్ పే 95,000 ఎక్స్ట్రా. కాదు నాకు గ్లేషియర్ బ్లూ, సిల్వర్, రెడ్ కావాలంటే యూ షుడ్ పే 1,85,000 ఎక్స్ట్రా. ఈ పెయింట్ ప్రైస్తో సెకండ్ హ్యాండ్ ఆల్టో K10 కొనవచ్చు. ఇక ఇంటీరియర్కి వస్తే వాళ్ళు ప్రొవైడ్ చేసే బ్లాక్ తీసుకుంటే దే విల్ బి నో ప్రాబ్లం. లేదు నాకు వైట్ ఇంటీరియర్ కావాలంటే యూ షుడ్ పే 95,000 ఎక్స్ట్రా అగైన్. ఇంత పే చేసినా అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయంటే అది కాదు. మీరు టెస్లాలో ఏ ఫ్యూచర్ చూసి అంతగా ఫ్యాన్ అయిపోయారో దానికి 6 lakhs ఎక్స్ట్రా పే చేయాలి. అదేనండి ఆటో పైలట్. అసలుకి ఈ ఫ్యూచర్ ఇండియాలో యూజ్ చేయడమే అవ్వదు, దానికి కూడా 6 lakhs ఎక్స్ట్రా పే చేయాలి. ఇక పవర్ ఫిగర్స్ మాట్లాడుకుంటే బేస్ మోడల్ 0 to 100 km/h 5.9 secondsలో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 201 km/h, క్లెయిమ్డ్ రేంజ్ 500 km, బ్యాటరీ 60 kWh LFP విచ్ స్టాండ్స్ ఫర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్, అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసి 295 bhp.
అదే లాంగ్ రేంజ్ మోడల్ వచ్చేసరికి 0 to 100 km/h 5.6 సెకండ్స్లో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 201 km/h, బ్యాటరీ 75 kWh, NMC విచ్ స్టాండ్స్ ఫర్ నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీ. క్లెయిమ్ రేంజ్ 622 km అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసి 335 bhp. ఇక ఛార్జింగ్ ఆప్షన్స్కి వస్తే స్టాండర్డ్ 3-pin ఛార్జర్ విత్ 2.3 kW పవర్ అవుట్పుట్, AC హోమ్ ఛార్జర్ విత్ 11 kW పవర్ అవుట్పుట్ అండ్ టెస్లా సూపర్ ఛార్జర్ V3 విచ్ ప్రొడ్యూస్ అప్ టు 250 kW పవర్ అవుట్పుట్. ఈ V3 సూపర్ ఛార్జర్ అక్రాస్ ఇండియాలో సెటప్ చేస్తామన్నారు, కానీ ఎప్పటి వరకు తెలియదు. ఇక ఈ ప్రైస్తో టెస్లా ఇండియాలో ముందు నుంచే ఈవీ సెగ్మెంట్లో ఉన్న లగ్జరీ బ్రాండ్స్ లైక్ BMW iX, Mercedes EQE, BYD C-Lion, Audi e-tronతో కాంపీట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే డొమెస్టిక్ ప్లేయర్స్ లైక్ టాటా అండ్ మహీంద్రా ఈవీ మార్కెట్ని డామినేట్ చేస్తుంది ఇండియాలో. మరి ఇన్ని బ్రాండ్స్తో ఎలా కాంపీట్ అవుతుందో, బ్రాండ్ పజల్స్ని ఎలా పెంచుకుంటుందో వాళ్ళకే తెలియాలి. ఇంత చెప్పిన టెస్లా మోడల్ వైని కొనాలి అనుకుంటే యూ షుడ్ పే 22,220 రూపీస్ యాజ్ అ బుకింగ్ ఫీ విచ్ ఇస్ నాన్ రిఫండబుల్ అండ్ విత్ ఇన్ 3 వీక్స్లో 3 lakhs పే చేయాలి టు కన్ఫర్మ్ యువర్ బుకింగ్. అమ్మా మన వ్యాగ్నర్ కీస్ ఎక్కడ ఉన్నాయి? కారు కొనాలంట, కారు. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.